నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారం అంటే పోస్టర్ల పైన కూడా వెళ్ళింది. పోస్టర్లో ఏంటంటే ఆ లడ్డులో కల్తీ జరిగింది అని చెప్పేసి పెద్ద పోస్టర్ కూడా వేయించడం, అంటే ఫ్లెక్స్ వేయించడం జరిగింది. ఆ తర్వాత జరిగిన సంగతి అంతా మనకు తెలిసిందే. ఇరు పార్టీలు చాలా గట్టిగా మాట్లాడినది చూసాము. ఆ తర్వాత నేతల ఇంట్ల మీద, అంటే మాజీ నేతల ఇంటిపైన కూడా దాడులు, అరెస్టులు. అసలు ఈ లడ్డు కల్తీ గురించి మాట్లాడాలి అంటే సిట్ ఆల్రెడీ చెప్పేసింది, నివేదికలు పొందపరిచింది. అయినా కూడా అది తప్పు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం మాట్లాడుతోంది. సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఈ లడ్డు కల్తీ, ఆ తర్వాత ఫ్లెక్సీ, ఆ తర్వాత బూతులు, ఆ తర్వాత దాడులు, కానీ దీని మీద ఇంతవరకు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు స్పందించలేరు. ప్రభుత్వంలోని పెద్దలు స్పందించడానికి ముందే వాళ్ళు ఒక అభిప్రాయాన్ని ప్రకటించేశారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, అలాగే లోకేష్ గారు కూడా మాట్లాడారు. అంటే ఎవరిని క్షమించం, ఎవరిని ఉపేక్షించం అని చంద్రబాబు నాయుడు గారు తన ధోరణిలో తాను రెచ్చిపోయి మాట్లాడిన బైట్లు మీడియాలో, అంటే యూట్యూబ్లో చాలానే ఉన్నాయి. అలాగే కొంచెం అగ్రెసివ్గా మాట్లాడాడు చంద్రబాబు గారు. పరిధి దాటి రాజ్యాంగ ఉల్లంఘన దాకా వెళ్ళి మాట్లాడిన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. అలాగే లోకేష్ కూడా అలాగే మాట్లాడాడు. ఆయన ఇంకొక అడుగు ముందుకేసి కూడా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారు కొడకల్లారా రోడ్డు మీదకి వస్తారా, దేంతోనైనా కొట్టుకుందాం, నేను రెడీ అని మాట్లాడాడు. అంటే ఇలాంటి ధోరణిలో మాట్లాడటం అనేది మొదలుపెట్టేసిన తర్వాత, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ వీరు వారు అని కాదు, అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. హోంమంత్రి గారు కూడా ఒక దశలో చాలా రెచ్చిపోయి ఆ పులివెందుల ఎమ్మెల్యేకి చెప్తున్నాను అని జగన్మోహన్ రెడ్డి గురించి పర్టికులర్గా మాట్లాడేది ఆవిడ. అంటే మాజీ ముఖ్యమంత్రి అనో, లేకపోతే ప్రస్తుతం సభలో ప్రధాన ప్రతిపక్షమో, లేకపోతే ప్రతిపక్ష నేతో, ప్రధాన తీసేసి ప్రతిపక్ష నేత అని కూడా పిలవచ్చు. కానీ అలా కూడా పిలవదలుచుకోలేదు ఆవిడ. ఆ పులివెందుల ఎమ్మెల్యేకి చెప్తున్నాను ఇలా మాట్లాడేవారు. అలాగే వేదికల మీద మాట్లాడేటప్పుడు, లేకపోతే పబ్లిక్ డొమైన్లోకి తమ మాటలు వెడతాయని తెలిసినప్పుడు కూడా చాలా ఎక్కువ అగ్రెసివ్గా 2-3 బూతులు వాడి మాట్లాడిన సందర్భం ఉంది. పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. పర్టికులర్గా వీళ్ళు సోషల్ మీడియాని వాడుతూ వైఎస్ఆర్సీపీ మీద చేసినటువంటి మీమ్స్, అలాగే తయారు చేసినటువంటి ఒక కంటెంట్ ఉంటుంది. ఏ కంటెంట్ అంటే జోవియల్గా ఉండేటువంటి ఒక కార్టూన్ తరహా వీడియోస్ క్రియేట్ చేసి సటైరికల్ వీడియోస్ అనే పేరుతో జనాల్లోకి పంపు చేయటం. అంటే ఇక్కడ మీరు కార్టూన్స్ అంటున్నారు, కానీ చాలా వరకు చూస్తే మనుషులు పెట్టే చాలా వీడియోస్. అదే మనుషులు పెట్టి, నేను అదే అంటున్నాను, కార్టూన్ వీడియోస్ లాంటివి సటైరికల్ వీడియోస్ అనే పేరుతో పొలిటికల్ సటైర్ అని అలాంటివి తయారు చేసి విపరీతంగా సోషల్ మీడియాలో పంపు చేస్తున్నారు. ఇప్పుడు కూడా పంపు అవుతున్నాయి స్టిల్. అందులో నటిస్తున్న వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. వాళ్ళేం ఉచితంగా నటించరు. ఆ షూట్ చేసేవాడు, డైరెక్టర్ అందరూ పెయిడే. అంటే వాంటెడ్గా క్యారెక్టర్ అసాసినేషన్ అనేది చేస్తున్నారు ఆ వీడియోల ద్వారా. ఆ వీడియోలు ఎవరు తయారు చేశారని పట్టుకుని వాళ్ళని కూడా కొట్టి లోపలయ్యాలి కదా. మిమ్మల్ని ఒక మాట అన్నాడు అని కదా ఇప్పుడు అంబటి రాంబాబు మీద గొడవ. ఒకవైపేమో అక్కడ లడ్డూ కల్తీతో మొదలైంది అనుకుంటే వివాదం, లడ్డూ కల్తీతో వివాదం మొదలైంది అనుకున్నప్పుడు అక్కడ వరకు కన్ఫైన్ చేసి ఆపలేదు దాన్ని విపరీతంగా జనంలోకి తీసుకెళ్లారు. ఇప్పటికీ ఆ లడ్డూ కల్తీ మీద మాట్లాడరేంటి మీరు అని జన సైనికుల్ని రెచ్చగొట్టాడు ఆయన. నిన్న సభలో మాట్లాడారు. అంటే వాళ్ళ అంతర్గత సమావేశంలో మాట్లాడుతూ నేను ఒక్కడనే మాట్లాడాలా, మీరందరూ రియాక్ట్ అవ్వాలి కదా, నేను ఒక్కడనే ఏమిటి, మీరందరూ రోడ్డు మీదకి వచ్చి ప్రతి ఒక్కరూ మాట్లాడండి, వాళ్ళకి కనెక్ట్ అవుతుంది, వాళ్ళు భయపడతారని చెప్తున్నాడు ఆయన. ఇది ఒక ధోరణి. ఇలా రెచ్చగొట్టుతూ ఇవన్నీ కరెక్టేనా? ఇవన్నీ ఇప్పుడు ఆయన ఏదో మాట్లాడాడు, మాట్లాడటానికి ముందు
ఆయన్ని చాలా బూతులు తిట్టారు మహిళలు వాడకూడని లెవెల్లో భాషని వాడి ఆయన మీద దాడి చేసినప్పుడు వాళ్ళని ప్రొవోక్ చేసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, ఆ రాజ్యాంగాన్ని ప్రస్తావించిన లోకేష్ గారిని, వారి తండ్రి గారిని కూడా ఆయన క్రిటికల్గా మాట్లాడినటువంటి పరిస్థితి ఉండింది. కానీ అదే అంబటి రాంబాబు ఇమ్మీడియట్గా గొంతు సవరించుకుని క్షమాపణ చెప్పి మీడియా ముందుకు వచ్చి, ఒకవేళ నేను అలా మాట్లాడుంటే సారీ అండి, వాళ్ళు నన్ను అలా రెచ్చగొట్టారు, ఆ ఎమోషన్లో ఒక అడుగు ముందుకేసి మాట్లాడుంటాను, నేను టార్గెట్ చేసింది వాళ్ళని, ఎవరైతే నా ఇంటి మీదకి వచ్చి నన్ను బూతులు తిట్టారో వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళు వాడిన భాషలోనే వాళ్ళకి సమాధానం చెప్పే ప్రయత్నం చేశాను. అంతే తప్ప మిగిలిన వాళ్ళు ఎవరిని నేను వాంటెడ్గా బూతులు తిట్టలేదు అని ఆయన బహిరంగంగా, ఒకవేళ అలా జరిగి ఉంటే సారీ అని కూడా చాలా సబ్మెసివ్గా తనని తాను ఆత్మవిమర్శ చేసేసుకున్నాడు. అయిపోయింది. తనని తాను ఆత్మవిమర్శ చేసేసుకున్న తర్వాత ఎందుకు ఇలా ఆయన మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అరెస్ట్ చేయటం ఏమిటి, తీసుకెళ్ళి మీరు విచారణ జరపండి, విచారణ జరిపి అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో అదేమీ లేదు. ఒక పక్కన వీళ్ళు తిట్టిన వీడియోలు ఇవన్నీ ఉన్నాయి పబ్లిక్ డొమైన్లో. రెండోది జోగి రమేష్ ఇంటి మీదకి వెళ్ళి ఇవి పెట్రోల్ బాంబ్స్ వేసి ఇంట్లో మంటలు చెలరేగించి ఇంత హడావిడి చేయాల్సిన అవసరం ఏంటి? ఆయన లిక్కర్ స్కామ్లో ఉన్నాడు, అరెస్ట్ అయ్యాడు, జైలు నుంచి వచ్చాడు, ఉన్నాడు. అంటే గతంలో కూడా ఇది వైసీపీ వాళ్ళు స్టార్ట్ చేసిన ఇది సాంప్రదాయం కాదంటారా సార్? అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి జోగి రమేష్ గారు వెళ్ళడం, అక్కడ కొంచెం విధ్వంసం సృష్టించడం, ఆ తర్వాత చూసుకున్నట్టయితే మంగళగిరి టీడీపీ ఆఫీస్ పైన అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఫర్నిచర్ అంతా ప్రతీకారం. ఒకళ్ళు మీరు ఆ పని చేశారు కాబట్టి మేము ఇదే పని చేస్తామని చెప్పడం ఏవైనా పద్ధత? మీరు ఎందుకు ఆ రోజుల్లో మాట్లాడారు? ఓకే, వైసీపీ చేసింది, పట్టాభి గారు మాట్లాడారు, పట్టాభి గారు చలరైపోయి మాట్లాడాడుగా మొన్న, ఒక మాట వదిలేశాడు కదా. ఏది రకరకాలుగా మాట్లాడాడు ఆయన, చాలా బూతులు మాట్లాడాడు. అవన్నీ మాట్లాడటం సబబా అనే ప్రశ్నలోకి వెళ్తే, మీరు మాట్లాడారు కాబట్టి మేము మాట్లాడతాము, మీరు దాడులు చేశారు కాబట్టి మేము దాడులు చేస్తాము అంటే మీరెందుకు అప్పుడు మీరు ఏ విలువలు ప్రతిపాదిస్తారని మీ వైపు నిలబడాలి జనాలు? మీరు వాళ్ళు ఒకే పద్ధతిలో వెళ్తున్నప్పుడు, అంటే ఇక్కడ ఎలా తయారైందంటే పరిస్థితి, ఏవండి అసెంబ్లీలో మామూలు ప్రశ్న అడిగినా సరే, ఏవండి బలానా ఊరు నుంచి బలానా ఊరికి కనెక్టివ్ రోడ్డు బాగాలేదు కాబట్టి ఆ రోడ్డు రిపేర్ చేయిస్తే బాగుంటుంది, జనాలు సఫర్ అవుతున్నారు అని ఒక ఎమ్మెల్యే చెప్తాడు. చెబితే దానికి సమాధానం మంత్రి గారు ఏం చెప్పాలి? ఆ పరిస్థితిని ఒకసారి గమనిస్తామండి, తప్పకుండా మా పరిధిలో ఉండుంటే గనక, అంటే ఆ రోడ్డు మా పరిధిలో ఉంటే డెఫినెట్గా రిపేర్ చేయిస్తాం, ప్రజలు బాధలు పడితే మీకే కాదు మాకు ఇబ్బందే అని చెప్పాలి. కానీ అలా చెప్పరు. ఏమని చెప్తారంటే, మొన్నటిదాకా మీరేగా అధికారంలో ఉంది, అప్పుడు ఏం చేశారు, ఇప్పుడు మాట్లాడుతున్నావు అంటాడు. బల్లలు కొడతారు అందరూ, అయిపోతుంది అక్కడికి. అంటే ఆయన అడిగిన రోడ్డు బాగాలేదనే ప్రశ్నకి ఇదా సమాధానం? అంతే కాదు కదా. బాగుపరుస్తాము, లేకపోతే మేము చేస్తాము, లేకపోతే మాకు నిధులు వచ్చినాక ఏదో ఒకటి దాన్ని ఏమంటే ఏదంటే దాన్ని చూస్తాము, వీళ్ళు చూసుకొని చేస్తామని చెప్పచ్చు. అలాంటిది ఏం చెప్పకుండా అక్కడ ఉన్న బలాన్ని ఉన్నప్పుడు ఏం చేసావు, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసావో చెప్పు, ఇది సమాధానంగా చెప్తున్నారు. అదే ధోరణిలో మీరు కొట్టారు కాబట్టి మేము కొడతాం, మీరు మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు కాబట్టి మేము దాడి చేస్తాం, అప్పుడు మీరు రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేశారు కాబట్టి మేము అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తాం. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే, రఘురామకృష్ణరాజును కొట్టారు కాబట్టి నన్ను కూడా కొట్టారని చెప్తున్నాడు ఆయన, అంబటి రాంబాబు. నా కాళ్ళ మీదే కొట్టారని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఈయన వైసీపీ రఘురామకృష్ణరాజా అని మీమ్స్ మొదలైపోయింది సోషల్ మీడియాలో అంబటి రాంబాబు మీద. కాబట్టి ఇది కల్చర్ కాదు, అంటే పొలిటికల్ కల్చర్ని పూర్తి స్థాయిలో కలుషితం చేస్తూ వాంటెడ్గా చేస్తున్నారు ఇది. పైగా
అంటే వీళ్ళ దగ్గర సమాధానం లేదు, కొత్త విలువలని ప్రతిపాదించే సమర్థత అంతకంటే లేదు. ఉన్న విలువల్ని మేము పాటించము, మేము సరికొత్త విలువల్ని ప్రతిపాదించబోతున్నామని చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు కూడా రెచ్చగొట్టే మాటలు తప్ప ఇంకో మాట మాట్లాడట్లేదు. వాళ్ళు క్యాడర్ని రెచ్చగొట్టడం. ఇప్పుడు అక్కడ నెయ్యి అదేదో జంతు ఇది కలిసింది అన్నారు, జంతు కొవ్వు కలిసింది అన్నారు, యానిమల్ ఫ్యాట్ అన్నారు. ఆ యానిమల్ ఫ్యాట్ కాదు అని తేల్చారు వాళ్ళు. యానిమల్ ఫ్యాట్ కాకపోతే ఇంకేదో ఫ్యాటు, అసలు నెయ్యే లేదు అక్కడ, నెయ్యే అభూత కల్పన, ఒక కృత్రిమమైనటువంటి అసలు ఏ ఆవులు లేనటువంటి ఒక బూటకపు డైరీలో ఒక ప్లాస్టిక్ ఇతర సింథటిక్ ఇవన్నీ వాడుతూ తయారు చేసినటువంటి ఒక కెమికల్, ఆ కెమికల్ని నెయ్యి అనే చెప్పి తీసుకొచ్చి లడ్డూల్లో కలిపారు అన్నదాకా లాక్కొచ్చారు విషయాన్ని. లాక్కొచ్చిన తర్వాత ఆ నివేదికలో పూర్తిగా చదవకుండా మాట్లాడేస్తున్నారు. అందులో ఒక మాట మాత్రమే, అది యానిమల్ ఫ్యాట్ కాదు అనేది ఒక వాక్యం మాత్రమే. దాన్ని పట్టుకుని ఎవరు మాట్లాడకండి, నెయ్యి కలుషితమైన మాట వాస్తవం. అక్కడ అసలు నెయ్యే వాడలేదు, నెయ్యి వాడకుండా ఇంకేదో వాడి లడ్డూలను అపవిత్రం చేశారు అని మాట్లాడకపోతే ఊరుకునే పరిస్థితుల్లో లేరాళ్ళు. ఇప్పుడు అదే రోడ్ల మీదకి వెళ్ళి మాట్లాడండి అని క్యాడర్ని రెచ్చగొడుతున్నాడు ఆయన. అయితే ఆ టైంలో చాలామంది తిరుమల కొండకెక్కి ఆ ప్రసాదాలు తెచ్చుకుని తిని ఉంటారు కదా, వాళ్ళల్లో ఎవరైనా అనారోగ్యం పాలయ్యారా ఇప్పటిదాకా? ఏమైనా డేటా ఉందా? లేదు సార్. ఎంతమంది లడ్డూలు తిని ఇబ్బందుల పాలయ్యారు, లేకపోతే ఇంకేదైనా వాళ్ళని అంటే మరణం దాకా వెళ్ళినటువంటి కేసులు ఏవైనా ఉన్నాయా అనేవి ఎక్కడైనా నమోదయ్యాయా? పోనీ అసలు అది అంటే మనకి గతంలో రబ్బర్ బియ్యం అనే ఒక ప్రచారం జరిగింది. రబ్బరుతో బియ్యం తయారు చేసి అమ్మటం కన్నా కూడా ఈ బియ్యమే దానిలో 3వ వంతు ధరకు వస్తాయని తేల్చేశారు కదా ఫైనల్గా. కాబట్టి ఈ సింథటిక్ నెయ్యి తయారీ కంటే కూడా మామూలు నెయ్యి తక్కువ ధరకు వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంత డబ్బులు ఖర్చు పెట్టి సింథటిక్ నెయ్యి తయారు చేయించాలి? ఆ కృత్రిమమైనటువంటి డైరీ అని చెప్తున్నారు మీరు, బోలే బాబా డైరీ, అది క్లోజ్ చేయించిన చరిత్ర ఏమైనా ఉందా? అంటే ఎంపీ వైసీపీ ఎంపీ మాట్లాడడం, అంటే అక్కడ సభలో మాట్లాడడం ఏంటంటే ఏపీలో ఇట్లా ఉంది పరిస్థితులు కాబట్టి ఇలాంటిది రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి మాట్లాడారు. అది నిజంగా సాధ్యమవుతుంది అంటారా సార్? మరి ఆ పరిస్థితి కల్పిస్తున్నారు మీరు, ఆ పరిస్థితి కూటమి ప్రభుత్వం కల్పిస్తోంది. ఎవరి మీద ఏ క్షణం దాడి జరుగుతుందో తెలియనటువంటి ఒక పరిస్థితి అక్కడ ఉంది, ఒక దుర్మార్గమైన వాతావరణం ఉంది అక్కడ. ఆ వాతావరణం ఉన్నప్పుడు ప్రజల్ని కాపాడటానికి ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలోకి వెడితే, ఇక్కడ ఒకటి కక్ష సాధింపు, రాజకీయ కక్ష సాధింపు ధోరణి, ఆ కక్ష సాధించటానికి వాళ్ళు ఏ స్థాయికైనా దిగజారిపోయి మతాన్ని కూడా వాడేసుకునే ప్రయత్నం చేయటం, ఇవన్నీ తప్పులే. అతను మైనారిటీ కాబట్టి అతను డెఫినెట్గా ఇలా చేసి ఉంటాడని గ్రాంటెడ్గా తీసుకుని మాట్లాడటం, ఇది దుర్మార్గం. కాబట్టి ఈ దుర్మార్గాలన్నీ చూసి అంటే ఇవన్నీ యాంటీ కాన్స్టిట్యూషనల్లే, ఇవన్నీ రాజ్యాంగ ఉల్లంఘనలే. కాబట్టి నిర్మోహమాటంగా నిర్లజ్జగా ఇంత రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయటం తప్పేమీ కాదు. కాబట్టి రాష్ట్రపతి పాలన పెడితే కనీసంగా ఆలోచన అయినా వస్తుంది వాళ్ళకి. మనం అంటే ఇప్పుడు వాళ్ళని వదిలిపెట్టేస్తే చేసిన తప్పేంటో వాళ్ళకి అర్థం కాదు. అందుకని కొంచెం సీరియస్ చర్యలు ఉండాలి. అది కేంద్రాన్ని కోరారు వీళ్ళు. కేంద్రం పట్టించుకుంటుందని గ్యారంటీ లేదు, ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.